కేవలం సత్యం మాట కాదనకూడదన్న ఒక్క రీజన్‌తో మీనాని తీసుకొని అత్తారింటికి వెళ్తాడు బాలు. దారి మధ్యలో షాపింగ్ చేయిస్తాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆ ఫైనాన్షియల్ మనుషులొచ్చి కారు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ కారు తీసుకెళ్ళిన దానికి కూడా మీనానే తిడతాడనమాట. ఇంక మీనా కూడా సరేలే నేను చేసిన తప్పే కదా! ఆయనకి నా మీద ఉన్నది కోపం సహజమే కదా! ఎన్ని రోజులు కోప్పడతాడో కోపడిని నేను అన్నిటికి భరిస్తానని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీనా ముందు అంటే నా భార్య ముందు నువ్వు కార్ తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎంత అమర్యాదగా ఉంటుంది అని ఫైనాన్షియల్ మంచిగా అడుగుతాడు బాలు. అయితే ఆయన ఏమంటాడంటే ఓహో నీకు అంత అమర్యాదగా అనిపించిందా, సరే నా కాళ్ళు పట్టుకో నీకు అలాగే కారు ఇస్తానని చెప్తాడు. బాలు విపరీతంగా కోపం వస్తుంది. నీ కాళ్ళు నేను పట్టుకునేదేంటి, నువ్వు నక్కలాంటి వాడివి, జిత్తులు మారిన నక్కవు నువ్వు, నీ కాళ్ళు నేను పట్టుకోవాల్సిన అవసరమే నాకు లేదని చెప్తే సరే పో నీ కడుపు మీద కొట్టాను నీ జీవితం మీద కొట్టాను అన్నట్టు మాట్లాడతాడు. ఇంకా అవమానకర మాటలన్నీ విన్న బాలు తట్టుకోలేకపోతాడు. విపరీతంగా తాగేసి వస్తాడు. వీళ్ళింటికి అంటే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి బాబు ఇలా చేశారని పార్వతమ్మ అడిగితే ఇదంతా నీ కూతురు వల్లే, క్షణక్షణం బాధపడుతూనే ఉన్నాను, మా నాన్న చెప్పాడని ఇక్కడికి వచ్చాను, నాకు అసలు ఇష్టమే లేదన్న ఒక మాటతో పార్వతమ్మ చాలా బాధపడుతుంది. కూతురు మీద ఇష్టం లేదు, కూతురు అంటే నచ్చదు, అసహ్యంగా ఉంది అని అత్తతోనే చెప్తే అల్లుడు ఎంత బాధపడుతుంది. కానీ మీనా అన్ని మాటలను భరిస్తూ ఉంటుంది. సరేలే ఆయన కోపంగా ఉన్నాడు, తగ్గిన తర్వాత ఆయనే మామూలు అయిపోతాడులే అని సహనంగా ఎదురు చూస్తూ